పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా అత్యాధునిక వైద్యం అందించే దిశగా ఇబ్రహీంపట్నం కేంద్రంలో 100 పడకల ఆసుపత్రిని 50 కోట్ల రూపాయల వ్యయంతో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో ప్రైవేటు హాస్పిటళ్లకు మిన్నగా అన్ని హంగులతోని ఈ హాస్పిటల్ నిర్మించబోతున్నాము. ఈరోజు 50 కోట్ల రూపాయలు మేము ఇచ్చినా ఇంకా ఎన్ని డబ్బులు ఎక్కువైనా ఒక బ్లాక్ మొట్టమొదటిగా 100 పడకలతో నిర్మిస్తున్నాం. ఇంకొక బ్లాకును ఈరోజు సౌత్ పక్కలో నిర్మించాలని మాకు ఇంజనీర్లు అంతా నాకు ప్లానింగ్ ఇచ్చినారు. ఇంకొకటి కూడా పడమటి పక్కన కడతాం. మిగతాదంతా గ్రౌండ్గా ఉంటుంది. ఇదొక మోడల్ హాస్పిటల్గా ఇబ్రాహీంపట్నంలో బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్గా మంచాల, యాచారం, ఇబ్రాహీంపట్నం, ఆదిబట్ల సరౌండింగ్ ప్రాంతంలో ఉన్న పేద వాళ్ళందరికీ అన్ని హంగులతో అందుబాటులో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అత్యాధునికమైనటువంటి హాస్పిటల్ని ఇక్కడ నిర్మించబోతున్నాం అనేటువంటి మాట మీకు నేను మనవి చేస్తున్నా. నేను ముందు నుంచి ఎప్పటి సందో ఈ హాస్పిటల్లో అడుగుపెట్టిన నుంచి ఆలోచించిన అలాంటి అవకాశం నాకు వచ్చింది. ఈరోజు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పేద ప్రజల గుండెల్లో ఉండే విధంగా, పేద ప్రజలు ఆనందించే విధంగా ఈ హాస్పిటల్ను నిర్మించి ఒక రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు వైద్యం చేసి ఎంత పెద్ద వైద్యమైనా ఇక్కడే జరిగేటట్టుగా చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు చెప్పిన, మా మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారికి చెప్పిన, ఇది ఇంకా ఎన్ని డబ్బులు ఖర్చు అయినా ఇవ్వడానికి వాళ్ళని ఒప్పించిన. ఎందుకంటే డబ్బులు తేవడానికి నాకు ఎక్కడ ఇబ్బంది లేదు. ఇది ప్రజల ప్రభుత్వం, మన ప్రభుత్వం, మన కోసం ఉండేటువంటి ప్రభుత్వం, మన ప్రజల కోసం ఉండే ప్రభుత్వం. కాబట్టి మేము ఏదైనా ఒక మాట చెప్పితే అది అయ్యి తీరుతుంది, చేసి తీరుతాం. అందుకే ఇది ఒక అధునాతమైనటువంటి హాస్పిటల్ కట్టబోతున్నాం అనేటువంటి మాట చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నా. ఈరోజు నేను యాక్చువల్గా రేపే ఫౌండేషన్ వేద్దాం అనుకున్నాం. కానీ ఎన్నికల కోడ్ వస్తుంది రేపు, ఈరోజే రావచ్చు, రేపు రావచ్చు, ఈరోజే వేయాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ లేదంటే మళ్ళీ 1 నెల 2 నెలలు పోస్ట్పోండ్ అయిపోతే ఇంకా సమయం పడుతుందని ఈరోజే మరి మేము ఈ సాయంత్రాన్ని మరి మంచి ముహూర్తాననే, ఈరోజు పంచమి, మంచి ముహూర్తం బాగుంది. రేపటి బదులు ఈరోజే చేసినాం కాబట్టి ప్రజలందరికీ మేలు జరగడానికి ఈ హాస్పిటల్ నిర్మిస్తున్నాం. ప్రజల కోసం నిర్మించేటువంటి హాస్పిటల్. ఈరోజు నిజంగా ఇబ్రాహీంపట్నాన్ని చూస్తే హైదరాబాద్ నగరంలో ఈ ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఎట్లా ఉంది అంటే అందరూ నవ్వే విధంగా ఉండే, ఈరోజు ఆనందపడే విధంగా బ్రహ్మాండంగా ఈ హాస్పిటల్తో పాటుగా సెంట్రల్ లైటింగ్తో ఈ రోడ్డును కానీ ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీని అన్ని విధాలుగా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ అన్నీ కూడా ఎన్ని కోట్లు ఖర్చైనా పెట్టడానికి నిర్ణయం తీసుకొని ఇప్పటికే 30 కోట్ల రూపాయలు నిన్న మొన్న శాంక్షన్ చేసి టెండర్లు కూడా కాల్ చేసినాం. అవన్నీ కూడా కావడానికి ఒక 3-4 నెలల లోపలనే ఇవన్నీ కూడా రూపురేఖలు మారుతాయి. అందుకే ఇప్పుడే మన ఈ గారికి చెప్పిన 6 నెలల్లో ఈ హాస్పిటల్ను పూర్తి చేయాలని చెప్పిన, ఎవరైనా ఉండని 6 నెలల్లో ఇది చేసి తీరవలసిందే, 6 నెలల్లో ప్రజల అవసరాలకు అందించవలసిందే అని చెప్పి అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. ఇది తప్పకుండా జరుగుతుంది. పేద ప్రజల దీవెనతోని హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందని చెప్పి తెలియదు.